హాయ్ గైస్, నమస్తే. ఈరోజు నేను మీకు ఇవ్వబోయే ఒక మూవీ రివ్యూ ఈజ్ రిలేటెడ్ టు ఏ మూవీ విచ్ ఈస్ ఆల్సో నామినేటెడ్ టు ఆస్కర్స్ అనమాట. సో ఈ మూవీకి అయితే ఇంటర్నేషనల్ పీపుల్స్ చాయిస్ అవార్డులో రన్నర్ కూడా వచ్చింది. సో ఈ మూవీ పేరు వచ్చేసి హోమ్ బౌండ్. సో కమింగ్ టు దిస్ మూవీ, ఈ మూవీ అయితే షోయబ్ మాలిక్ అండ్ ఆల్సో భూషణ్ కుమార్ అనే ఇద్దరి మధ్యలో ఉన్న ఫ్రెండ్షిప్కి రిలేటెడ్ అండ్ ఆల్సో పాండమిక్లో వాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ చేస్తున్నప్పుడు పడ్డ కష్టాల గురించి అండ్ సిచ్యువేషన్స్ ఇన్ ఇండియా బేస్డ్గా ఉంటుంది ఈ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి బేసికల్గా వీళ్ళిద్దరూ గవర్నమెంట్ జాబ్ కోసం అయితే ట్రై చేస్తుంటారు. సో ఈ మూవీ అయితే హిందీలో ఉంది, మనకు తెలుగులో కూడా అవైలబుల్ ఉంది అండ్ ఇది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. వీళ్ళే మెయిన్ యాక్టర్స్ అండ్ జాన్వీ కపూర్ కూడా ఇందులో హీరోయిన్గా యాక్ట్ చేసింది. తను కూడా ఈసారి బాగానే పర్ఫామ్ చేసింది. ఎమోషన్స్ నీట్గా పోర్ట్రే అయ్యాయి అండ్ వీళ్ళ ఫ్రెండ్షిప్, వాళ్ళ ఫ్యామిలీ పడుతున్న కష్టాలు, వాళ్ళకి జాబ్ ఎంత అవసరం, ఒకరినొకరు మోటివేట్ చేసుకుంటూ సపోర్ట్ ఇచ్చుకుంటే ఒక నీట్ ఫ్రెండ్షిప్ అనమాట వీళ్ళది. అందులో వీళ్ళకు ఒక కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ వస్తుంది. మనతో ఉన్న వాళ్ళు సక్సెస్ అవుతుంటే ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఉంటుంది, మనం ఎందుకు అవ్వలేదు, వాడు ఎందుకు అయ్యాడు, మనమే కదా మనకి హెల్ప్ చేసింది, మనకి ఎందుకు కాలేదు అని చెప్పి ఒక చిన్న ఈస్ట్ ఉంటుంది కదా. ఆ పాయింట్ ఆఫ్ సిచ్యువేషన్ కూడా వాళ్ళు చాలా నీట్గా చూపించారు ఇందులో. అలాంటి సీన్ వచ్చినప్పుడు ఇద్దరు చాలా బాగా యాక్ట్ చేశారు. మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ వస్తే దే స్టాండ్ ఫర్ ఈచ్ అదర్. ఇద్దరివి అండర్ కేటగిరీ క్యాస్ట్ అయితే ఉంటాయి. సో ఒకరికైతే వాళ్ళ క్యాస్ట్ గురించి బయటికి చెప్పడానికి కూడా భయపడతారు, లైక్ నామోషిగా ఫీల్ అవుతారు. సో ఎప్పుడు అతను అప్లై చేసిన జనరల్ కేటగిరీని అప్లై చేస్తాడు సో దట్ హీ క్యాన్ గెయిన్ రెస్పెక్ట్ దట్ వాట్ హీఈస్ సీకింగ్ ఫర్ ఇన్ ద సొసైటీ. ఇందులో ఇద్దరి ఫ్యామిలీ సిచ్యువేషన్ కొద్దిగా పోర్గానే ఉంటుంది. ఒకరికేమో వాళ్ళ ఫాదర్ హెల్త్ బాగాలేకుంటుంది, ఇంకొకరికేమో ఇల్లు చాలా అవసరం. సో ఇద్దరికి జాబ్ చాలా అవసరం అనమాట. సో ఇందులో గవర్నమెంట్ ఆఫీసర్తో సీన్ ఉంటుంది. హీ ట్రైస్ టు హ్యూమిలేట్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే అండ్ తను ఇంకొకరికి జాబ్ రాకపోతే హీ ట్రైస్ టు మేనేజ్ ఇన్ ఫినాన్షియల్ వే బై డూయింగ్ ఎనీ ర్యాండమ్ జాబ్, లైక్ ఒక ఆఫీస్లో ప్యూన్గా అయితే చేస్తాడు. ఈయన వర్క్ చేసేది ఒక సేల్స్ ఆఫీస్ అయినప్పటికీ, ఇతనికి సేల్స్లో స్కిల్ ఉన్నప్పటికీ అతని ఆఫీస్లో తన సుపీరియర్ ఎప్పుడు డిస్క్రిమినేట్ చేస్తూ తన పేరుని బట్టి, ఒకసారి ఒక సీన్ ఉంటుంది పాకిస్తాన్ మ్యాచ్లో, సో ఇతని పేరుని బట్టి ఇతను డిస్క్రిమినేట్ చేసి చాలా జోక్స్ ఇస్తారు. సో అతనికి నచ్చకుండా తను రిజైన్ చేసి తను హీరోతో పాటే వెళ్ళి మళ్ళీ వేరే దగ్గర చేసుకుంటాడు. ఒక ఆయన సెలెక్ట్ అయ్యి కూడా తను రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తుంటాడు. ఆ పీరియడ్ పెరుగుతున్న కొద్దీ ఇంట్లో సిచ్యువేషన్ అనేది స్టేబుల్గా ఉండదు కదా. సో ఆ సిచ్యువేషన్ని కొద్దిగా కంట్రోల్ తెచ్చుకోవడానికి ఈ గోస్ టు సిటీ అండ్ డస్ ద జాబ్. ఇందులో ఒక డిఫరెంట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఒక ఫ్రెండ్ డిప్రెషన్లో ఉన్నప్పుడు ఇంకో ఫ్రెండ్ ఆ డిప్రెషన్ నుంచి మోటివేషన్ తెప్పించడానికి ఒక డైలాగ్ చెప్తాడు. అండ్ ఆ డైలాగ్ వచ్చేసి ఒక బాల్ మీద బేస్ అయి ఉంటుంది. రియల్గా చాలా బాగుంది ఆ డైలాగ్ అయితే, మిస్ కాకండి. అండ్ సెలక్షన్స్ అయినప్పటికీ అప్పుడప్పుడు గవర్నమెంట్ తాలూకు నోటిఫికేషన్ మనకు విత్ డిలే వస్తుంటాయి, 6 months 1 year. సో ఆ టైంలో మనం హోప్తో ఉండాలి అనేది చూపించారు. ఎందుకంటే ఇందులో క్లైమాక్స్ అయితే మీరు ఒక సీన్ ఉంటుంది, డెఫినెట్లీ ఎమోషనల్ అవుతారు. So better take tissues with you while watching this movie. And this movie is also related to some real incidents which are faced by our citizens in the India. సో మీరైతే ఒక మంచి మూవీ చూడాలి అనుకుంటే అయితే ఈ మూవీ అయితే నేను ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను. ట్రై టు వాచ్ దిస్. ఫ్యామిలీ, రెస్పాన్సిబిలిటీస్, ఫ్రెండ్షిప్ అండ్ లవ్, ఇలాంటి అన్ని ఫ్లేవర్స్తో కూడుకున్న ఒక మంచి మూవీ. అండ్ ఇందులో ఏం చెప్పాలంటే ఎమోషన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. ఎమోషనల్ సీన్స్లో మీరు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు, ఎందుకంటే సీన్స్ అంతా రియల్గా పర్ఫామ్ చేశారు ఆర్టిస్ట్ అయితే. సో ఈ ఆర్టిస్ట్ గురించి మీకు తెలిసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, తెలియకపోయినా కూడా సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యాక్టర్స్ అండ్ దేర్ పర్ఫార్మెన్సెస్ అండ్ దేర్ అప్రిసియేషన్స్. సో దే డిజర్వ్ అప్రిషియేషన్స్. అండ్ మనకు ఒక మూవీ సక్సెస్ఫుల్ అయింది అని చెప్పాలంటే ఈ రివ్యూస్ మాత్రమే కాదు, మనం ఫీల్ అవుతాం. దాని గురించి బయటికి చెప్పకపోయినా పర్లేదు, ఆ ఫీలింగ్ మనకు ఆ మూవీ పేరు చెప్పిన ప్రతిసారి ఫీల్ అవుతే దాట్ ఈజ్ అ సక్సెస్ఫుల్ ఫిల్మ్ అకార్డింగ్ టు మీ. అండ్ ఈ మూవీ డైరెక్ట్ చేసింది నీరజ్ గ్యాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ సచ్ మోర్ కంటెంట్.